ఏదైతే ఈ రోజు ఉద్యమకారులకు ఇస్తాన 250 పెన్షన్లు ఇవ్వనందుకు నిరసనగా ఇక్కడ అందరికీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి రావడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పుడు అరెస్ట్ చేయాలని లేపట్టి పడేస్తే కాళ్ళు చేతులకు దెబ్బలు తాగి కూడా ఇవాళ ఉద్యమకారుల కోసం నిరంతరం పనిచేస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారుల చేసి పక్షాన ఇవాళ పిలుపుని ఇవ్వడం జరిగింది పెద్ద సంఘాలతోటి. ఖచ్చితంగా దీన్ని నెరవేర్చుకుంటాం. ఇప్పటిదాకా శాంతియుతంగా చేసినాం. ఇవాళ నుంచి మా సత్తా ఏదో మీకు చూపిస్తాం. రేవంత్ రెడ్డి గారు నువ్వు అనుకుంటున్నావు, మొన్ననే చెప్పినావు కదా మీరందరూ నిరసన చెప్పండి. అదేవిధంగా మేము నిరసన చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు అని నువ్వు చెప్పిన వాగ్దానమైనంత వరకు మీరు ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. ఏదైతే మీరు ఇచ్చిన 250 గజాలు 25,000 పెన్షన్ తీవ్రంగా ఖండిస్తున్నాం. గుజరాత్ మేము లేదు ఇలా మీరు రాజ్యంలో లేరు, అది గుర్తులేదా? 1.7% ఓట్లే కదా తెలంగాణ ఉద్యమకారులు. మేమందరం కలిసి ఇలా నువ్వు కుర్చీ ఎక్కినాం కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుంది. ఎన్ని కేసులు పెడతావో, ఎంతమందిని మోస్తావో, జైలు బారో కార్యక్రమం కూడా ఇప్పుడు ఇలాంటి తీసుకోబోతున్నాం. కాబట్టి మీకందరూ కూడా మీడియా మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు. రహదారులలో పోలీసులను పెట్టి మరి వ్యాన్లు పెట్టి ఈ రోజు ఘోరంగా అన్యాయంగా కిరాతకంగా ఈ రోజు ఉద్యమకారులను అరెస్ట్ చేయడం వస్తే ఉద్యమకారులను ఎదుర్కొనే సమస్య లేదు. ఉద్యమకారులను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే రేవంత్ రెడ్డి గారికి ఏదైతే కేసీఆర్ గారికి ప్రభుత్వానికి పట్టిన కట్టే రేవంత్ రెడ్డి గారు కూడా పడుతుంది అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. కాబట్టి ఉద్యమకారుల సమస్యల పరిష్కారం చేయండి. 250 గజాలు స్థలం ఇస్తామన్నారు కదా, మీరే ఆ స్థలం ఇవ్వమని చెప్తా ఉన్నాము. 25,000 పెన్షన్ ఇవ్వమని చెప్తా ఉన్నాము. కాబట్టి ఉద్యమకారుల సమస్యలని వెంటనే యుద్ధ ప్రాతిపదికన పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా టీయూజేఏసీ తరఫున కోరుతా ఉన్నాము. రేవంత్ రెడ్డి సర్కారు నా పేరు కోలాస సోమయ్య, మాది జనగామ జిల్లా. ఉద్యమకారులకు ఇస్తానన్న పెన్షన్ ఇంతవరకు ఇవ్వలేదు. ఒక సామెత ఏంటంటే గుర్తలు పట్టేటోని దగ్గరికి పోయి చిడతలు కొట్టినట్టుగా రేవంత్ రెడ్డి సర్కారు చేస్తుంది. ఉద్యమకారులు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కోసం నువ్వు సీఎం పదవికి వచ్చి సీఎం గా కొనసాగిస్తున్నారు. ఉద్యమకారులకు మీరు తక్షణమే 250 గజాల స్థలము, 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ ఇంట్లోకెళ్ళి ఇస్తలేరు, మీ జేబులకెళ్ళి ఇస్తలేరు. ఇతర రాష్ట్రాలలో ఎట్లా ఇస్తున్నారు ఆ రకంగా అమలు చేయాలని చెప్పని మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. చైర్మన్